వాళ్ళ మనసు అంతా లోకంతో ఉంటుంది కనుక వాళ్ళు క్రీస్తులో నుండి ఏమైపోతారంట, ఆ జీవంలో నుండి వేరైపోతారంట. జీవం వచ్చావు కానీ వేరైపోయి తమ మనస్సునకు కలిగిన వ్యర్థత, అంటే వాళ్ళ మనసు దేని కోరుకుంటుంది? వ్యర్థమైన వాటిని, ఈ లోకంలో నిలువరమైన వాటిని చూస్తుంది. డబ్బులో, అందమో, సొగసో, సౌందర్యమో, ఆస్తో పాస్తో, పొలాలో, స్థలాలో, ఇళ్ళో, మనుషులో, ఇదన్నమాట ఈ లోకపు మనస్సు. ఇదే శాశ్వతం, వీళ్ళే కరెక్టు, ఇదే ఉంటేనే మనకి ఘనత, ఇది లేకపోతే అందరికి ఒట్టిదే, సున్నం బొట్లు పెడతారని అనుకుంటుందంట. కనుక దీన్ని సంపాదించడం కోసమే దేవుడిచ్చిన జీవితాన్ని మొత్తం